216వ లూయిస్ బ్రెయిల్ డే సందర్భంగా లవింగ్ హ్యాండ్స్ డిజేబుల్ సొసైటీ ద్వారా ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వివిధ స్థలాల నుంచి మా మధ్యకి మరి ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతులు శారీరకంగా అలాగే దృష్టిలోపంగా ఉన్నటువంటి వ్యక్తులు రావటం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆయా వృత్తులు చేసుకుంటూ ఆయా వ్యత్యాసాల్లో మరి ఉన్నటువంటి బిడ్డలు రావటం జరిగింది, పాల్గొన్నారు ఇందులో. మరి దానిలో భాగంగా మరి ఒక వ్యక్తిని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం. ఏం చేస్తారమ్మా? ఏం పేరమ్మా నీ పేరు? దుర్గారావు సార్. దుర్గారావు. ఇంటి పేరు? ఓలేటి దుర్గారావు సార్. ఏ ఊరు నుంచి వచ్చారు? పాడాలపేట సార్. పాలడాలపేట నుంచి వచ్చారు. ఏం చేస్తూ ఉంటారు ప్రతిరోజు? అలాగా మిల్ మేకరు, బెడ్ బజ్జీ, గారి, అంటిగా బజ్జీ స్నాక్ వేసుకుంటూ అమ్ముకుంటాం. ఈవినింగ్ స్నాక్ వేసుకుంటూ సాయంత్రం మాటలు అమ్ముతాం సార్. అమ్ముతున్నారు. ఉప్పలంక పాడాలపేట. పాడలపేటలో అమ్ముతారు. ఎవరెవరో చేస్తారు ఇది? మా పిన్ని గారి నేను సార్. మీ పిన్ని కూడా మామూలుగా ఉంటారా? వికలాంగురాలే సార్. బండి మీద పట్టుకుని వెళ్ళి అమ్ముతాం సార్. బండి మీద పట్టుకుని వెళ్ళి అమ్ముతారు. ఇంటికాడ ఆవిడ కూడా కింద ఉండిపోయారు. ఆవిడ పైకి రాలేకపోయారు. కారణం ఏంటంటే ఆవిడ మెట్లు ఎక్కలేరు, అసలు పాకలేరు. ఏం పేరు ఆవిడ పేరు? కామేశ్వర్ సార్. కామేశ్వరి. కర్రీ కామేశ్వర్ సార్. కర్రీ కామేశ్వర్ గారు. ఆవిడ మీరు కలిపి అమ్ముతాం సార్. అమ్ముతారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు వ్యాపారం? 2 సంవత్సరాల నుంచి సార్. బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది సార్. ఆవిడకు 200, మీకు 200 మిగులుతాయా? లేదా అంతా కలిపి 200 మిగులుతాయా? మిగులుతాయి సార్. అలాగా పెంచుకుంటాం సార్. అది రోజుకి ఎంత మిగులుతుంది? రోజుకి 300, ఒక రోజున అయితే 200. ఒక్కొక్కరికి 300 మిగులుతాయా? అదే సార్. బాగా జరుగుతుంది వ్యాపారం? బాగా జరుగుతుంది సార్. మరి మీ తల్లిదండ్రులకు ఎన్నో సంతానం? నేను లాస్ట్ సార్ 3 సార్. ముందు ఎలాగ? ముందు ఎంతమంది అక్కలా అన్నీలా? నాకు ఒక అన్నయ్య, ఒక అక్క. వాళ్ళు ఎలాగున్నా? వాళ్ళు బాగానే ఉన్నారా? వాళ్ళు బాగానే ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయి సార్. నువ్వే లాస్ట్? నేనే లాస్ట్ సార్. మరి ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఆశ్రమానికి వచ్చావు కదా, ఆశ్రమంలో జాయిన్ అవుతావా? ఏమి ఇంటికాడ అడిగి ఏంటన్నది కనుక్కుండి చెప్తాను సార్. మరి వ్యాపారమే చేసుకుంటావా లేకపోతే ఏమైనా కంప్యూటర్ లేకపోతే? వ్యాపారమే చేసుకుంటాను సార్. కొవ్వొత్తులు తయారు చేయడం ఇలాంటివి నేర్చుకుంటావా? వ్యాపారం నేర్చుకుంటాను సార్. వ్యాపారం చేస్తాను సార్. చేసుకుంటే ఏమైనా నేర్చుకుంటావా? మరి నేర్చుకుంటాను సార్. కుదిరితే నేర్చుకుంటావు. కానీ వ్యాపారం మాత్రం చేసుకుంటావు? చేస్తాను సార్. మరి వ్యాపారం డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వం కానీ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏం చేయాలి? నీకు షాప్ ఏర్పాటు చేయాలి సార్. షాప్ పెట్టుకుంటావు? స్థలం ఉందా? ఉంది సార్. ఏర్పాటు చేయాలి సార్. షాప్ ఏర్పాటు చేసుకోవడానికి ఎంత అవుతుంది? ఒక 50,000 ఉండాలి సార్. 50,000 రూపాయలు ఉండాలి సార్. లోన్ ద్వారా కానీ దాతల సహాయంతో కానీ ఉండాలి సార్. నీకు ఇప్పిస్తే లోన్ వచ్చారనుకో, లోన్ కట్టుకుంటావు? మరి కట్టుకుంటాను సార్. మరి ఏం చదువుకున్నావు? నేను మొత్తం చదువుకోలేదు సార్. అసలు చదువుకోలేదు? స్కూల్కే వెళ్ళలేదు. కానీ ఇది వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. అదన్నీ 3 సంవత్సరాలు పెట్టినాను సార్. అంతకుముందు అయితే ఏం తెలియదు సార్. మీ పిన్నికి మ్యారేజ్ అయిందా? మా పిన్నికి అవ్వలేదు సార్. ఆవిడ అసలు పాపం నడవలేకపోతున్నారు కదా. ఇంటికాడ అయితే కొమ్ము అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. బండికి కరెక్ట్గా దిగుతుంది మాట ఇంటికాడ. అలా లేదు కదా, అందువల్ల దిగలేకపోయింది. ఓకే, రైట్. మంచిదమ్మా, నువ్వు చేసుకుంటున్నా దాన్ని బట్టి తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈయనకి సహాయం చేయాలని మనం చేసుకున్నాం. సరే.